భగవద్గీత 2వ అధ్యాయం 10వ శ్లోకం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోరు మధ్యే విషీదంతం ఇదం వచః. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా పలికెను: ఓ భరతవంశీయుడా, ఆ సమయంలో కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ 2 సైన్యాల మధ్యలో దుఃఖంలో ఉన్న అర్జునుడితో ఈ మాటలు పలికాడు. తాత్పర్యం: రిషికేశుడు మరియు గుడాకేశుడు అనే 2 ఆప్తమిత్రుల మధ్య ఈ సంభాషణ జరుగుతుంది. స్నేహితులుగా వారి ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నప్పటికీ వారిలో ఒకరు స్వచ్ఛందంగా మరొకరికి శిష్యుడయ్యారు. ఒక స్నేహితుడు శిష్యుడిగా మారాలని నిర్ణయించుకున్నందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు. అందరికీ ప్రభువుగా ఆయన ఎల్లప్పుడూ అందరికీ గురువుగా ఉన్నత స్థితిలోనే ఉంటారు. అయినప్పటికీ భక్తుడు కోరుకునే పాత్రలో ఆయన ఒక స్నేహితుడుగా, కుమారుడుగా లేదా ప్రేమికుడుగా ఉండడానికి అంగీకరిస్తారు. కానీ ఆయనను గురువుగా అంగీకరించినప్పుడు ఆయన వెంటనే ఆ పాత్రను స్వీకరించి ఒక గురువుకు ఉండాల్సిన గాంభీర్యంతో శిష్యుడితో మాట్లాడారు. అందరికీ ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో గురు శిష్యుల మధ్య జరిగిన ఈ సంభాషణ 2 సైన్యాల సమక్షంలో బహిరంగంగా జరిగినట్టు కనిపిస్తుంది. కాబట్టి భగవద్గీతలోని మాటలు ఏదో ఒక వ్యక్తికి, సమాజానికి లేదా వర్గానికి మాత్రమే చెందినవి కావు. అవి అందరి కోసం ఉద్దేశించినవి మరియు స్నేహితులు లేదా శత్రువులు కూడా వాటిని వినే సమాన హక్కు కలిగి ఉంటారు.